గుడ్ ఐమ్స్ ఫ్రెండ్స్. ఎంపవర్డ్ ఫార్మర్స్ ఎంపవర్డ్ వరల్డ్ నినాదంతో మన ఐఎంసి కంపెనీ వారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మన అగ్రికల్చర్ సంబంధించి ఆగ్రో గ్రోత్ బూస్టర్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియాలో మొట్టమొదటి ప్రోడక్ట్ ఇది. అగ్రికల్చర్ సంబంధించి సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో చేసే వారికి ఇదొక వరంలాగా చెప్పుకోవాలి. మన మానవ శరీరానికి పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు ఏ రకంగా కావాలో మన మొక్కలకు కూడా అదే విధంగా పోషక పదార్థాలు కావాలి. అవన్నీ ఈ ఒక్క బాటిల్లో మనకి లభ్యమవుతాయి అన్నమాట. మన పూర్వీకులు ఏమైతే వాడారో పంట పొలాల ఎదుగుదల కోసము, లైక్ వేప, గోమూత్రము, అలోవేరా ఏవైతే వాడారో సేమ్ ఇంగ్రీడియంట్స్ మనకు దీనిలో దొరుకుతాయి. దీనిలో మనకి ఏమేమి దొరుకుతాయి, ఎలా పనిచేస్తుంది అనేది నేను మీకు లైవ్ డెమోలో ఇప్పుడు చూపిస్తాను. దయచేసి చివరి వరకు చూడండి. ఓకే, సో మనకి మన పంట పొలాలు ఈ విధంగా ఉన్నాయి కదా. ప్రజెంట్ మన పంట పొలాల సిచ్యువేషన్ కూడా నేను పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన పంట పొలాలు ఇట్లా ప్యూర్గా ఉన్నాయి. ఆ ప్యూర్గా ఉన్న వాటిని మనం ఏం చేసాము, కాలక్రమేణా కొంతమంది పెద్దలు చెప్పినట్లు, కొంతమంది కంపెనీలు చెప్పినట్టు బయట కెమికల్ను వాడటం జరుగుతుంది. ఎక్కువ దిగుబడి కోసము, ఎక్కువ రాబడి కోసము మనం చేస్తూ ఉన్నాం. అందులో బయట దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ అన్నీ ఆయిల్ బేస్డ్ లేదా పెట్రోల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పెట్రోల్ బేస్డ్ కాకుండా నేనేం చేస్తున్నానంటే ఆయిల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తీసుకుంటున్నాను. ఈ స్వచ్ఛమైన ఈ మన నేల తల్లిని, ఈ భూమాతని మనము రోజు రోజుకి డే బై డే ఒకరు మించి ఒకరు ఈ విధంగా ఆయిల్ బేస్డ్ కెమికల్స్ వాడుతూ కెమికల్ని భూమిని మనం ఏం చేస్తాం చూడండి ఎలా తెట్టగట్టుపోతుందో చూడండి. అలా తయారు చేస్తూ ఉన్నాం దాన్ని. ఆ నేల తల్లిని మనం ఇట్లా నాశనం చేస్తున్నాం. ఈ కెమికల్ అంతా ఏమవుతుంది, పైన పేరుకుంటూ పోతుంది. మనం ఎంత స్ప్రే చేసినా అది అట్లాగే ఉంటుంది తప్పితే లోపలికి వెళ్ళే ప్రసక్తే లేదు. తద్వారా మన వేరు వ్యవస్థ లోపలికి వెళ్ళకపోగా అదేమవుతుంది, పక్కనే ఉండటం వల్ల చిన్న గాలి వచ్చినా పడిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. సో అలా కాకుండా ఇప్పుడు మన కంపెనీ ప్రవేశపెట్టినటువంటి ఆగ్రో గ్రోత్ బూస్టర్ ఇండియాస్ బెస్ట్ ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియాలో మంది. చూడండి ఇది ఎంత బాగా పనిచేస్తుందో చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ పైన అన్ని కెమికల్ ఉన్నాయి కదా, ఈ కెమికల్ని చీల్చుకుంటూ లోపలికి ఎలా వెళ్తుందో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి మనల్ని ఎవ్వరు ఆపలేరు, ఆపేదే లేదు మనల్ని. ఇక్కడ చూడండి పైన ఎంత కెమికల్ ఉన్నా కూడా మన ఆగ్రో గ్రోత్ బూస్టరు ఆపకుండా కిందకి అవలీలగా వెళ్ళిపోతుంది. చూడండి కొన్ని బబుల్స్లా కట్టి ఉంది, అది కూడా కొంచెం వితిన్ మినిట్స్లో అది కూడా కిందకి జారుకుంటుంది. ఇప్పుడు ఇది మనకి ఎందుకు సార్ ఎలా పనిచేస్తుంది అనేది నేను మీకు చెప్తాను. ఇది మనకి ఎందుకంటే దీనిలో ఒక 5 రకాల సారవంతమైనటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే కలబంద, అలోవేరా అనమాట. ఈ కలబంద అనేది మనకి 200 రకాల పోషకాహార మూలకాలు కలిగి ఉందన్నమాట. దీనిలో ముఖ్యంగా 20 మినరల్స్, 8 అమైనో ఆమ్లాలు మరియు A, B1, B5, B12 అండ్ ఈ విటమిన్స్ ఉన్నాయి. అదేవిధంగా సహజ సిద్ధమైన మినరల్స్ కాల్షియం, కాపర్, ఐరన్, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, పొటాషియం, అన్ని మెగ్నీషియం అన్నీ ఉండటం వల్ల తెగుళ్ళ నుండి కాపాడుతుంది. అదేవిధంగా ఇది యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తుంది. తర్వాత లెహబర్రీ అనేది కూడా ఒక ఐటెం ఉంటుంది. లెహబర్రీ మొక్కకు కావాల్సినటువంటి ఆక్సిజను, మనకి విటమిన్స్ అందిస్తూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీనిలో వేప ఉంటుంది. వేప వచ్చేటప్పటికి మీ అందరికీ తెలిసిందే, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ కలిగిందనమాట. ఇది ఆకు తొలిచే పురుగులు, పేడ పురుగులు, ఆకుపేను, పచ్చదోమ, చీడ పురుగు, పుట్టు పురుగు, క్రిమికీటకాలు, చెదలు మొదలగు వాటిపైన ప్రభావవంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఉసిరి వచ్చేటప్పటికి మొక్కకు కిరణజన్య సంయోగక్రియకు చాలా తోడ్పాటు చేస్తుందన్నమాట. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కూడా ఈ యొక్క ఉసిరి అనేది పనిచేస్తుంది. తర్వాత గోమూత్రంకి వచ్చేటప్పటికి మనకు పోషక మూలకాలైనటువంటి నైట్రోజన్, పొటాషియం, సోడియం,
మొదలైన ఖనిజాలు దీనిలో ఉండటం వలన పంట నేలలోని క్షారత్వం చెడును తగ్గించి మంచి పోషక శక్తిని అందించి పంట నేలల భౌతిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, దోమ తెగుల్ని నివారిస్తుంది. ఈ విధంగా మన పంటను ప్రొడక్ట్ చేయటమే కాకుండా నేలను సారవంతం చేస్తుంది. అంటే నేలను సారవంతం చేయటం తద్వారా ఏమవుతుందంటే భూమిలోని వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని పోతుందన్నమాట. వేరు వ్యవస్థ లోపలికి చొచ్చుకొని పోవటం వలన ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంది, ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రొడక్ట్స్ వాడితే కనుక మనము మన యొక్క భూమిని సారవంతాన్ని పెంచిన వాళ్ళం అవుతాము. ఈ రోజున భూమి అంతా కర్బనాలు అయిపోయిందనమాట. WHO సర్వే ప్రకారం 72 అడుగుల దాకా కెమికల్స్ ఉన్నాయి. సో అలాంటి కెమికల్స్ నుంచి మనము నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నాము అంటే ఇలాంటి సేంద్రియ పద్ధతుల్లో మనం గనక వ్యవసాయం చేసినట్లయితే మీకు ఖర్చు తగ్గుతుంది, అదేవిధంగా నేలను కాపాడిన వాళ్ళు అవుతారు, నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శంగా నిలిచిన వారు అవుతారు. సో దయచేసి తప్పకుండా మీరందరూ వాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వరి చూసుకున్నట్లయితే 1 ఎకరానికి మనం బయట కెమికల్స్ సుమారు 15 నుండి 20 వేల రూపాయల ప్రోడక్ట్ వాడుతున్నాం. కానీ మన IMCలో ఆగ్రోగ్రోత్ బూస్టరు వాడినట్లయితే కేవలం 3,000 నుండి 3,500లో ఎకరానికి సంవత్సరానికి సరిపోతుంది అనమాట. అంత తేడా మరి ఎక్కడా ఉండదు. సో దయచేసి అర్థం చేసుకోండి మిత్రులారా, రైతు మిత్రులారా, మీరు తప్పకుండా ఈ అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఆగ్రోగ్రోత్ బూస్టర్ బలానికి మందు, చేనుకి మందు ఇది వాడండి. అదేవిధంగా మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే మీరు వాడే ఎక్స్ బ్రాండెడ్ కెమికల్ మందులో కలిపి వాడుకోండి, పురుగు మందుల్లో కలిపి వాడుకోండి, తేడా చూడండి. నా రిక్వెస్ట్ ఏంటంటే 1 ఎకరం నార్మల్గాను 1 ఎకరం మీకు నచ్చిన కెమికల్తో తేడా చూడండి, మీకు తేడా గమనించి ఒకవేళ ఇది బాగుంటే తప్పకుండా ఇదే ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. గుడ్ MC.